సో ఇక్కడ చూస్తున్నారు కదా వచ్చేసి మొలింగడ్డ. వీళ్ళు వితిన్ ఒక ఎకరాలోనే, ఏదైతే అర్థం కన్నా తక్కువ ఉన్న ఎకరాల్లోనే వీళ్ళు మొత్తం ప్రతి ఒక్కటి మన ఇంటికి సంబంధించి ఏదైతే కురాకాకు కానివ్వండి, కొయ్యకూరాకు ప్రతి ఒక్కటి వీళ్ళైతే పండిస్తున్నారు. నేను క్లారిటీగా వీడియోలో చూపిస్తాను చూడండి. మీరు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి కొయ్యకూరాకు ఈవెన్ కొత్తిమీర కానీ, అలాగే ఏదైతే కొయ్యకూరాకు సంబంధించిన ఆకుకూరలు అన్నీ ప్రతి ఒక్కటి A to Z వీళ్ళైతే పండిస్తారు. వీళ్ళు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, కొత్తిమీర అలాగే ఆకుకూరలకు సంబంధించి ప్రతి ఒక్కటి అంటే కెమికల్స్ యూజ్ చేయకుండా కేవలం ఇది వ్యవసాయంకి మనం ఏదైతే ఆవు పేడ మూత్రం ఏమంతా ఉంటుంది కదా, దీన్ని యూజ్ చేసి వీళ్ళు వచ్చేసి పండిస్తున్నారు. అంటే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వచ్చేసి నాటి కొత్తిమీర. అంటే ఒక ఎకరాల్లోనే మన ఇంటి వాడికి కానివ్వండి, అలాగే మనకి దానికి మించి ఎక్కువగా ఉంటే మనం కావాల్సి ఉంటే అమ్ముకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లారిటీగా వీడియోలో నేను చూపిస్తున్నాను. అంటే ఈ టైప్లో కూడా చాలామంది అంటే వాళ్ళకున్న కొంచెం ఏరియా భూమిలోనే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలు మనం అయితే పండించవచ్చు. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ఒక్కటి A to Z వీళ్ళు పండించి వాళ్ళకి మిగిలిన వాళ్ళకి వ్యాపారస్తులకైతే వీళ్ళైతే అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి కోసుకొని పోవచ్చు. ఇది ఈరోజు ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.